మాన్యువల్గా చేసే వర్క్ని ఆటోమేషన్ వచ్చి ఈజీ చేసింది కంపెనీస్కి, అంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఏఐని యూజ్ చేసి ఆటోమేషన్ని తొందరగా చేయండి, ఇంకా ఫాస్ట్గా చేయండి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమంటున్నారంటే ఏఐ అసిస్టెడ్ ఆటోమేషన్ కాదు, ఏఐ ఏజెంట్స్ని యూజ్ చేయండి, కోడ్ పెద్దగా ఎక్కువ రాయకండి, ఒక గోల్ ఇచ్చేయండి. ఏఐ ఏజెంటే మీకు కోడ్ బిల్డ్ చేస్తుంది, ఏజెంట్స్ని యూజ్ చేయండి, ఒక ఏజెంటిక్ వర్క్ ఫ్లో ఇవ్వండి, చాలా తొందరగా చేయండి అని చెప్పి అంటున్నారనమాట. సో ఈ వీడియోలో మనము ఒక హయ్యర్ లెవెల్లో ఏఐ అసిస్టెడ్ ఆటోమేషన్ అండ్ ఏఐ ఏజెంట్ ఈ రెండు ఎలా డిఫరెంటో చూద్దాం. అంటే ఒక ఏఐని యూజ్ చేసుకొని మన కోడ్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాము, ఎలా ఆటోమేషన్ని బిల్డ్ చేసుకుంటాము అన్నది, అండ్ ఒక ఏజెంటిక్ వర్క్ ఫ్లో ఇచ్చి ఒక గోల్ బేస్డ్ ఏజెంట్ని క్రియేట్ చేసి మన కోడ్ ఎలా బిల్డ్ చేసుకుంటాం అన్నది ఒక హయ్యర్ లెవెల్లో హౌ దీస్ టూ ఆర్ డిఫరెంట్, మనం ఏ పాత్ తీసుకోవాలి అన్నది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏఐ ఆటోమేషన్ ఉంది అండ్ ఏఐ ఏజెంట్స్ ఉన్నారు. సో టూ డిఫరెంట్ థింగ్స్. మనము ఆటోమేషన్ మీదే ఫోకస్ చేస్తున్నాము, ఎందుకంటే మనం మాన్యువల్ నుంచి వచ్చిన తర్వాత ఆటోమేషన్ని ఏఐ యూజ్ చేసుకొని ఆటోమేషన్ నేర్చుకొని ఏం నేర్చుకోవాలి, ఓకే అలా మంచిగా నేర్చుకుంటే మనం ఆటోమేషన్ చేయగలము అనుకుంటున్నాం. కానీ ఇండస్ట్రీ ఎలా మూవ్ అవుతుంది అంటే ఏఐ ఆటోమేషన్ ఉంది కదా, ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ని రెడీ చేసేసి ఏఐ ఏజెంట్స్ని యూజ్ చేసి మీరు మీ పని కానిచ్చేయండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇండస్ట్రీలో అట్లా ఉంది. ఓకే, టూ డిఫరెంట్ థింగ్స్. సో కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం. ఇప్పుడు మేము మా కంపెనీలో కోపైలట్ వాడతాము అండ్ కర్సర్ వాడుతున్నాం. కర్సర్కి మూవ్ అయ్యారు. సో మన రీపో మనం ఇచ్చి మనం అన్ని కమాండ్స్ ఇస్తే అది కోడ్ మనకి జనరేట్ చేసిస్తుంది. ఓకే, దాన్ని మనం వ్యాలిడేట్ చేసుకొని ఇచ్చేయచ్చు. ఏంటి అంటే ఒక అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి అది అసిస్ట్ చేస్తుంది కోడ్ ఇవ్వడానికి, కానీ అది ఏఐ ఏజెంట్ కాదు. సో మనము ఇప్పుడు మనకు కావాల్సిన కోడ్ అంతా ఏఐని యూజ్ చేసి మనము రాసుకుంటున్నాం. ఏఐని యూజ్ చేసి టెస్ట్ కేసెస్ జనరేట్ చేసుకుంటున్నాం, రిస్క్ అనాలిసిస్ జనరేట్ చేస్తున్నాం, టెస్ట్ స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తున్నాం అండ్ ఆటోమేషన్ కోడ్ కూడా రాస్తున్నాం ఏఐని యూజ్ చేసుకొని. ఇప్పుడు ఈ ఏజెంట్ ఏంటి, ఏఐ ఏజెంట్ ఏంటంటే ఇది ఒక పెద్ద కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. దీనికి ఓన్ కేపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు జనరిక్ అంటే టెక్నాలజీ పక్కన పెడితే జనరిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్లో ఉంటున్నారు, మీ మదర్కి ఒక కారు ఉంది, మీ ఫాదర్కి ఒక కారు ఉంది. ఎగ్జాంపుల్స్. ఓకే, ఫాదర్కి ఒక కారు ఉంది, మీకు ఒక కారు ఉంది, మీ బ్రదర్కి ఒక కారు, మీ సిస్టర్కి ఒక కారు, మీ ఫ్లాట్కి ఒక వాచ్మెన్ ఉన్నాడు. సో మీరు మీ వాచ్మెన్కి రూల్స్ ఇస్తారనమాట. ఏంటి అంటే కొన్ని రూల్స్ సెట్ చేసి ఇస్తారు. ఏంటి, ఈ 5 కార్స్లో ఏ కార్ అన్నా వస్తే డోర్ ఓపెన్ చేయాలి, కార్ లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేయాలి. ఈ 2 రూల్స్ సెట్ చేస్తారు. ఇస్తారు మీ వాచ్మెన్కి. సో ఇప్పుడు మీ వాచ్మెన్ ఏంటి, మీ కార్ వచ్చినప్పుడల్లా ఇట్స్ వెరీ ప్రిడిక్టబుల్. అంటే మీకు తెలుసు, ఓహో మా కార్ వస్తుంది, వాచ్మెన్ ఓపెన్ చేస్తారు. సో ఇట్స్ వెరీ ప్రిడిక్టబుల్. అది మన ఏఐ అసిస్టెడ్ ఆటోమేషన్ అనమాట. సో ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. ఓహో నాకు ఈ రూల్స్ మనం సెట్ చేసుకుంటే, అంటే ఈ ప్రీ కండిషన్స్, ఈ రూల్స్ అన్నవి మనం సెట్ చేసుకుంటే మనకి అది యాజ్ పర్ ద రూల్స్ మన కోడ్ జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ కార్లో వచ్చారనుకోండి, మీ వాచ్మ్యాన్కి అది ఇట్స్ నాట్ అ రూల్, ఆయన రూల్ బుక్లో లేదు ఫ్రెండ్ కార్ని లోపలికి పంపించాలి అని చెప్పి. సో ఆయన అక్కడే ఆపేస్తాడనమాట. ఏదన్నా రిపిటేటివ్ టాస్క్ ఉంటే మనము ఆటోమేషన్ యూజ్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాళ్ళు ఒక 2-3 ఫీచర్స్ ఏదో షిప్ చేస్తున్నాము, రిగ్రెషన్ కావాలి, రిగ్రెషన్ చేయండి. సో రిగ్రెషన్ ఇస్ అ రిపిటేటివ్ టాస్క్. మన దగ్గర ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటే, ఒక సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఉంటే అవి రన్ చేయాలి, ఏది బ్రేక్ అవ్వకూడదు. సో దాన్ని ఆటోమేట్ మనం చేసుకుంటాం. సో ప్రిడిక్టబిలిటీ ఉంటుంది, మీరు రూల్స్ ఒకటి సెట్ చేస్తారు, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే వాచ్మెన్ అడాప్ట్ అండ్ లెర్న్ కాన్సెప్ట్ లేదు వాచ్మెన్కి. అంటే ఏంటంటే కారు ఇది వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కారే కదా మనం ఓపెన్ చేద్దాము, అడాప్ట్ ఉండదు, స్ట్రిక్ట్ రూల్స్ మీద ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. హీ కెనాట్ అడాప్ట్ అండ్ లెర్న్. ఇది మన ఆటోమేషన్లో. ఇప్పుడు ఇది ఏఐ ఏజెంట్కి వచ్చేసరికి ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా, దిస్ ఇస్ స్మార్ట్. ఇప్పుడు మనం సిరి, అలెక్సా, సిరి ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ లైక్ స్మార్ట్ థింగ్స్. ఇప్పుడు మనం ఇది ఏం చేస్తుంది, ఈ ఏఐ ఏజెంట్ ఇది కూడా ఇట్ విల్ లెర్న్ ఫ్రమ్ us, ఇట్ విల్ లెర్న్ ఇన్ అ స్మార్టర్ వే అండ్ ఇట్ కెన్ గివ్ అవుట్పుట్ ఇన్ అన్ ఇంటెలిజెంట్ మేనర్. ఇట్ కెన్ లెర్న్ అండ్ అడాప్ట్ వెరీ క్విక్లీ అనమాట. ఇట్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. దాని ఎక్స్పీరియన్స్ని బట్టి, మన డేటాని బట్టి చూసుకొని అది లెర్న్ చేసుకుంటుంది. నేను ఒక స్టార్టప్లో పనిచేశాను అనమాట. అప్పుడు మాతో చాలా క్వీరీస్ రాయించేవాళ్ళు అనమాట టు ఎంపవర్ చాట్ జీపీటీ లాగా వాళ్ళు ఒక చాట్ బాట్ క్రియేట్ చేస్తుండే అనమాట టు బీ వెరీ స్మార్ట్.
సో మాతో చాలా క్వెరీలు రాయించేవాళ్ళు టు అడాప్టెడ్. వాళ్ళు ఎలా ప్లగ్ చేసేవాళ్ళో అప్పుడు నాకు అంటే నేర్చుకోలేదు నేను. అంటే అంత ఫోకస్ చేయలేదు. కానీ దే యూస్ టు ప్లగ్ ఇన్ ఆల్ దీస్ క్వెరీస్ అనమాట. చాలా క్వెరీస్ ప్లగ్ ఇన్ చేసి సో దట్ ఇట్ ఈస్ సో స్మార్ట్. దానికి డేటా ఇచ్చేవాళ్ళనమాట. ఎక్కడి నుంచి ఏ డేటా పట్టుకు రావాలి అని ఆ కోడ్‌కి తెలిసేది. ఆ కోడ్‌కి తెలిసి బేస్డ్ ఆన్ ద డేటా ఇట్ యూస్ టు మేక్ ఇట్స్ ఓన్ డెసిషన్ చేసి అది చాలా పర్ఫెక్ట్‌గా, ఇంటెలిజెంట్‌గా ఆన్సర్ ఇచ్చేదనమాట. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చినాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎట్లా వస్తాయి? సో దే హావ్ టు లెర్న్ గదా! అంటే దే నో ద మ్యాప్స్. వాళ్ళు ట్రాఫిక్ గాని, ఆ కెమెరాని బట్టి ఓకే. ఒక ఆబ్జెక్ట్‌ని డిటెక్ట్ చేసే కేపబిలిటీ గాని దట్ మీన్స్ దే లెర్న్ ఓకే. ఇట్లా అని. మొన్న నేను మండే ఈవినింగ్ నిన్నే గదా మండే ఈవినింగ్ ఎక్కడికో వెళ్దాము అని చెప్పి నా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే కింద సజెషన్స్‌లో నేను మండే ఈవినింగ్ ఎక్కడెక్కడ వెళ్తాను మై ఫోన్ నోస్. ఆ కింద నాకు సజెషన్స్‌లో ఉన్నాయి. ఓహో! ఇక్కడ అంటే టాప్ 3 చాయిసెస్ ఆర్ హై ప్రాబబిలిటీ దట్ ఐల్ గో టు దోస్ ప్లేసెస్ అండ్ నేను వెళ్తాను గూడా ఆ ప్లేసెస్‌కి. ఓహో! సో అంటే ఇట్ ఈస్ ప్రిడిక్టింగ్ మై నా రొటీన్‌ని అది ప్రిడిక్ట్ చేసి నాకు చూపిస్తుంది. ఇట్స్ లెర్నింగ్ ఫ్రమ్ ఇట్స్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు మనము థింకింగ్‌కి వస్తే ఏఐ ఆటోమేషన్ ఏం చేస్తది? థింక్ చేస్తదా? థింక్ చేయదు. మనం రూల్స్ ఇస్తాము. ఆ రూల్స్‌ని బట్టి అది రూల్స్ ఫాలో అయిపోయి చేస్తది. థింక్ చేయదు. ఈ ఆహ్, ఏఐ ఏజెంట్ ఏం చేస్తది? ఏఐ ఏజెంట్ పక్కా 100% థింక్ చేస్తది. థింక్ చేసి ఇట్ విల్ లెర్న్. ఇట్ విల్ మేక్ అ స్మార్ట్ డెసిషన్ అనమాట. థింక్ చేస్తూ సెల్ఫ్ హీలింగ్ కోడ్ అంటున్నారు కదా! మన ఏఐ ఆటోమేషన్ సెల్ఫ్ హీలింగ్ కోడ్ చేసుకోలేదు. ఎర్రర్ వస్తే ఒక స్మార్ట్ వేలో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. పలానా చోటు వచ్చింది అని చెప్పి మనకి హెల్ప్ చేయగలదు. మనం ఆ కోడ్ అంతా ఏఐకి ఇస్తే ఏఐ పాయింట్ ఔట్ చేయగలదు. అండ్ ఆ కోడ్‌ని మళ్ళీ మోడిఫై చేసి మనకి ఇవ్వగలదు. అదే ఏఐ ఏజెంట్ ఏం చేస్తదంటే ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చిందనుకో ఇట్ విల్ ప్రిడిక్ట్ ఇట్‌సెల్ఫ్ అనమాట. ప్రిడిక్ట్ చేసి ఓహో! ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనము 3, 4 ఫీచర్స్ ఏదో షిప్ చేస్తున్నారు. మనకి రిగ్రెషన్ చేయాలి. ఓకే. ఆ రిగ్రెషన్ చేసేటప్పుడు సంథింగ్ ఏదో ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. ఆటోమేషన్ ఏం చేస్తది? 10 పాస్ అయినయి, ఒకటి ఫెయిల్ అయినయి అని చెప్పి మనకి రిపోర్ట్ ఇస్తది. ఏఐ ఏజెంట్ ఏం చేస్తది? ఓకే. రిగ్రెషన్ మీరు స్టార్ట్ చేస్తారు. ఓకే. లెట్స్ సే మీ దగ్గర అన్ని మంచిగానే రిగ్రెషన్ స్టార్ట్ చేశారు. రిగ్రెషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పైప్‌లైన్ ఫెయిల్ అయింది. సో పైప్‌లైన్ ఎందుకు ఫెయిల్ అయింది? మీరు చూడక్కర్లే. ఏజెంట్ ఏం చేస్తదంటే, అరే! పైప్‌లైన్ ఫెయిల్ అయిందా? ఓకే. ఆ స్టేటస్ ఫెయిల్డ్ ఉంది. అంటే ఎళ్లి లాగ్స్ చూస్తది. ట్రేస్ ఉంటే ట్రేస్ చూస్తది. అండ్ ఏమన్నా డేటా సెట్ ఉంటే డేటా సెట్‌కి సంబంధించిన ఆ టేబుల్స్ చూస్తది. మొత్తం మ్యాపింగ్ చూసుకుంటది. మొత్తం అంతా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఇదే. అంటే మనము మాన్యుయల్లీ ఒక డీబగ్గింగ్ మోడ్‌లో ఏమేం చేస్తామో అంతా అదే చేస్తది. చేసి ఆ ఫెయిల్యూర్‌ని ఒక రకంగా క్లాసిఫై చేస్తది. ఏంటి ప్రొడక్టా? అంటే ఆ క్లాసిఫికేషన్ దేని కింద పడతది? ప్రొడక్ట్ కింద పడతదా? లేకుంటే టెస్ట్ కేస్ తప్పు అన్నట్టు పడతదా? లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సెలెక్టర్స్ తప్పుండొచ్చు. అంటే కోడ్‌లో ఆ సెలెక్టర్ తీసేసి ఉండొచ్చు. మనం టెస్ట్ కేస్ అప్డేట్ చేయకపోవచ్చు. సో సెలెక్టర్ తప్పుందా? లేకుంటే ఓకే. కొంచెం వెయిట్ టైమ్ యాడ్ చేయాల్సొస్తదా? ఏంటి అన్నది అది ఇట్ విల్ ఇంటెలిజెంట్‌లీ, స్మార్ట్‌లీ థింక్ ఎక్కడ ఏ కేటగరీలో ఈ ఫెయిల్యూర్ పడతది. సో ఇలా ఇచ్చేసి ఇప్పుడు ఈ కేటగరీది ఒకవేళ ప్రొడక్ట్ అనుకో మనకి ఎట్లా అంటే ఇది ఒక జీరా టికెటో ఏదో ఒకటి అదే క్రియేట్ చేసి మనకి టీమ్స్‌లో గూడా మనకి మెసేజ్ వచ్చేస్తది. టీమ్స్ ఆర్ స్లాక్ దేంట్లో ఇంటిగ్రేట్ చేసుకుంటే దాంట్లోకి మనకి మెసేజ్ వచ్చేస్తది. అదే కోడ్, సెలెక్టర్, డేటా ఫిక్స్ ఇలాంటివి అయితే మనకి ఇట్ విల్ గివ్ అస్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ అంటే ఈ కోడ్ యాడ్ చేయాలి ఆర్ ఇది అని చెప్పి. సో ఇక్కడ హ్యూమన్స్‌గా మనం ఏం చేయాలంటే ఆర్ జస్ట్ వాలిడేటింగ్ దట్ ఔట్‌పుట్. ఓహో! ఇది ఫెయిల్ అయిందా? మనం వెళ్లి చూసి ఓకే. ఇది లాక్స్ ఇదంతా కరెక్ట్‌గా ఇచ్చింది. ట్రేస్ అంతా ఇది కరెక్ట్‌గా ఇచ్చింది. ఓహో! ఇది కరెక్ట్‌గా ఇచ్చింది. ఓకే. ఇక్కడ మనం ఫిక్స్ చేయాలన్నమాట. ఓకే. దిస్ కోడ్ ఈస్ కరెక్ట్ రాంగ్. సో మనం అది అప్రూవ్ చేసుకోవాలి అంతే. సో అక్కడ మన పనేముంటది? జస్ట్ అది మర్జ్ చేసుకోవటము, మర్జ్ చేసింది చేంజ్ అప్రూవ్ మనం వాలిడేట్ చేయటం ఒకటి ఫస్ట్. వాలిడేట్ చేసిన తర్వాత అప్రూవ్ చేసుకోవటము, అప్రూవ్ చేసుకొని చేంజ్ పుష్ చేయటము, తర్వాత అది స్టేజ్‌కో, ప్రాడ్‌కో ఇంకా అప్పర్ లెవెల్‌లో పుష్ చేసుకోవటము. ఓకే. దిస్ ఈస్ సెల్ఫ్ హీలింగ్ అండ్ మొత్తం అదే ఇది చేసుకుంటుంది. ఆర్ జస్ట్ సిట్టింగ్ అండ్ మనం చూస్తున్నాం. ఓకే. మంచిగుందా? మంచిగా లేదా? మోర్ లైక్ ఏమంటారు? ఆర్ మేనేజర్స్ ఫర్ దట్. ఆర్ సూపర్వైజింగ్ ఇట్. సో మా కంపెనీలో ఇప్పుడు క్లౌడ్ వాడుతున్నారనమాట. మీకు అర్థమైతుందా? ఏఐ ఆటోమేషన్ అండ్ ఏఐ ఏజెంట్స్ డిఫరెంట్. ఇప్పుడు 2 కూడా మనకి ఇంపార్టెంటే. ఇప్పుడు మీరు ఏది నేర్చుకోవాలి? మరి ఏఐ ఆటోమేషన్ నేర్చుకోవాలా? ఏఐ అసిస్టెడ్ ఆటోమేషన్ నేర్చుకోవాలా? ఏఐ ఏజెంట్స్ చేయటం నేర్చుకోవాలా? అంటే 2 నేర్చుకోండి. ఎందుకు అంటే కానీ ఒక ఆర్డర్‌లో నేర్చుకోండి. ఎలా పడితే అలా నేర్చేసుకోవద్దు. ఒక ఆర్డర్‌లో నేర్చుకోండి. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ అంతా క్లీన్‌గా ఉండి, నీట్‌గా ఉండి ఒక ఏజెంట్‌ని అంటే ఒక రోబోట్‌ని తెచ్చి చెయ్యండి అంటే చాలా సింప్లిఫైడ్‌గా చాలా ఈజీగా ఉంటది. అదే మనకి కచరా ఉన్నప్పుడు ఏజెంట్‌ని తెచ్చి మీరు ఇచ్చేయండి అంటే ఆ కచరా ఇంకా కచరా అయితది. మనకే అర్థం కాదు అది ఏం చేసిందో.
కొంచెం కష్టమవుతుంది. సో మీరు ఫస్ట్ ఏఐ ఆటోమేషన్ అయితే నేర్చుకోండి. ఓకే. అండ్ దాని తర్వాత స్టార్ట్ లెర్నింగ్ ఎల్ఎల్ఎమ్స్ నేర్చుకొని ఇప్పుడు ఎంసీపీ అని చెప్పి మోడల్ కాంటెక్స్ట్ వస్తుందన్నమాట. మా దాంట్లో అయితే క్లౌడ్ క్లౌడ్ CLAUDE క్లౌడ్ కాదు క్లౌడ్ అది ఉంది. అది మాకు ప్రొవైడ్ చేశారు మా కంపెనీ వాళ్ళు. సో నేను అది నేర్చుకుంటున్నాను. సో మీరు మీ కంపెనీలో ఏది ప్రొవైడ్ చేస్తారో ఏదో ఇచ్చేయండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మాకు ముందు కోపైలట్ ఉండేది. కోపైలట్ మరి అంటే మాది మైక్రోసాఫ్ట్‌ది వాడతారు కానీ మరి ఐ డోంట్ నో వై కోపైలట్ ఆప్ట్ చేయలేదు వాళ్ళు. దే ఆప్టెడ్ ఫర్ క్లౌడ్. ఓకే. సో 2 నేర్చుకోండి. ఒక ఆర్డర్‌లో నేర్చుకోండి. మనకి ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫౌండేషన్ అంటే నేనేమంటున్నాను అంటే మన అబ్జర్వబిలిటీ అంటే ఇది నేను సెపరేట్ వీడియో ఒకటి చేయాలి. ఎందుకంటే అబ్జర్వబిలిటీ ఈజ్ మోర్ లైక్ ఎట్లా అంటే ఎర్రర్స్ ఎలా లాగ్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ లాగ్ చేస్తున్నాము అన్న కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే. మన అబ్జర్వబిలిటీ అండ్ మన టెస్ట్ స్ట్రాటజీ ఒకటి అండ్ మన రిస్క్ మోడలింగ్ ఎలా ఉంది. ఓకే. మనకి ఒక క్లీన్ టెస్ట్ ఉందా లేదా ఇది అంతా ఏఐ యూజ్ చేసి మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే. ఇది కరెక్ట్‌గా ఉంది, ఇది పర్ఫెక్ట్‌గా ఉంది అంటే దెన్ నెక్స్ట్ స్టెప్ మనం ఏఐ ఏజెంట్‌కి వెళ్ళాలి. ఇది వీక్‌గా ఉంది. ఈ కాన్సెప్ట్ అసలు మన టెస్ట్ స్ట్రాటజీ గాని, మన రిస్క్ మోడలింగ్ గాని, అసలు మన అబ్జర్వబిలిటీ గాని అండ్ మనకి అసలు క్లీన్ టెస్ట్ లేదు. ఇది బాగా చెత్తగా ఉంది అంటే మీరు ఏఐ ఏజెంట్ వైపుకి వెళ్ళకండి. ఫస్ట్ ఇది రిపేర్ చేసుకోండి. అంటారు కదా ముందు ఇంట గెలిచి రచ్చగెచ్చాలా సంథింగ్ ఏదో అలా అంటారు కదా! అంటే ముందు ఇల్లు క్లీన్ చేసుకొని దాని తర్వాత ఏఐ ఏజెంట్స్‌కెళ్ళి బయట రోబోట్స్‌ని తెచ్చి ఓకే. ఇదంతా చెయ్యి. ఓహో! ఇట్లా చెయ్యి. సో దెన్ మీకెట్లా అంటే అది ఏమన్నా సజెస్ట్ చేసినా ఏమైనా చేసినా మీరు యూ ఆర్ నాట్ వెరీ బ్లైండెడ్. ఏం చేసిందబ్బా ఇది అని కాకుండా యూ విల్ అండర్‌స్టాండ్. ఓహో! ఈ కాన్సెప్ట్‌లో చేస్తుందా? ఓహో! ఇక్కడ ఇది ఎర్రర్ వస్తే ఓహో! ఇది బానే ఎళ్లి అనలైజ్ చేసింది. మొత్తం అన్నీ చూసింది. ఓహో! ఈ పార్ట్ ఆఫ్ కోడ్ చేంజ్ చేస్తుంది. ఎందుకు చేంజ్ చేస్తుంది? ఓహో! కాన్ఫిగ్‌లో 2 వాల్యూస్ యాడ్ అయ్యి ఉన్నాయి. మన క్వెరీ యాక్టివ్ ఫ్లాగ్‌ని పుల్ చేయట్లేదు ఆర్ లేదు యాక్టివ్ ఫ్లాగ్. సో అందుకని ఇదెళ్లి ఇది ఫిక్స్ చేస్తుంది క్వెరీని. సో యూ విల్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్స్ అప్పుడు. ఇప్పుడు ఈరోజు మాకు టౌన్ హాల్ మీటింగ్ జరిగింది. ఆ టౌన్ హాల్ మీటింగ్‌లో లాస్ట్‌లో అంటే ఆర్ వి హైరింగ్, ఆర్ వి గ్రోయింగ్ కాన్సెప్ట్‌లో వాళ్ళు ఏమి పొజిషన్స్ బయట పెట్టారో తెలుసా? పైథాన్ ఇంజినీరింగ్, పైథాన్ బేస్డ్ ఇంజినీరింగ్, ఏఐ ప్లస్ ఎంఎల్ ఇంజినీరింగ్ ఇవి పెట్టారు. దే డిడ్ంట్ పుట్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కావాలి ఆర్ క్వాలిటీ అనలిస్ట్ కావాలి పెట్టలేదు. సో వి ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద వరల్డ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఈ అండ్ ఏఐ ఇట్స్ నాట్ లైక్ మనం కోర్ కాన్సెప్ట్స్ రాయట్లేదు కదా! ఇట్స్ చాలా ఈజీ. సో మాన్యువల్ టెస్టర్‌కి దిస్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరసల మిస్ చేసుకోకండి. గోల్డెన్ ఆపర్చునిటీ. ఇమ్మీడియేట్‌గా ఒక ప్రోగ్రామింగ్ నేర్పించే కోర్స్ జాయిన్ అవ్వండి. లేదు అంటే యూట్యూబ్‌లో కూర్చొని ఒక సింపుల్ అసల ఎట్లా రాయాలి నేను పైథాన్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలా జాబ్స్ పైథాన్ మీదే ఉన్నాయి. జావా స్క్రిప్ట్ మీద కూడా ఉండొచ్చు. బట్ నాకు తెలీదు. జావా మీద కూడా ఉండొచ్చు. కానీ నాకు తెలీదు. ఇప్పుడైతే మెషిన్ లాంగ్వేజ్ అండ్ పైథాన్ లైక్ చాలా హై పీక్‌లో నడుస్తున్నాయి. సో మీకు నచ్చినా నచ్చకపోయినా కూర్చొని పైథాన్‌ను స్టార్ట్ చేయడం డే 1 ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. చలో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.